ఓం శ్రీం సీతాయై నమః. ఓం శ్రీం సీతాయై నమః. మీ వెనకల వినిపించట్లేదా నేను చెప్పేది? వినపడుతుందా వినపట్లేదా? వినపడాలంటే చేయొద్దండి. వినపడుతుందా వినపట్లేదా? వినపడట్లేదా? ఎవరికి వినపడుతుందని ఎవరు చేయొద్దండి. మరి మనకందరికీ భగవంతుడు ఈ గొప్ప శరీరాన్ని ఇచ్చాడు కదా, అవయవాలన్నీ బాగున్నాయి కదా, 2 చేతులు 2 కాళ్ళు అన్ని 2 ఇచ్చాడు. కానీ పలకవలసిందేమో ఒకటి ఇచ్చాడు. ఏంటది? నోరు. ఎందుకు ఒకటే ఇచ్చాడు? 2 ఇవ్వచ్చు కదా. ఒక నోరు ఉంటేనే మనం తట్టుకోలేకున్నాం. ఈ నోరు మామూలుగా ఉంటుందా? ఈ నాలుక మహా చెడ్డది. 6 రుచుల కలయిక, 6 రుచులు మన దగ్గర ఉన్నప్పుడు ఒక మాట, మరి యొక్క దగ్గర మరి ఒక మాట, ఇలా ఎన్ని రకాలుగా మాట్లాడుతుందో పరమాత్మకు తెలుసు. కనుక 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, 2 చేతులు ఇచ్చాడు, నడిచేదానికి చక్కగా కాళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ కూడా భగవంతుడికి ఉపయోగపడే దానికోసం, భగవంతుని నామం చూసేదాని కోసం 2 కళ్ళు ఇచ్చాడు. ఎంత ఆనందంగా అందంగా ఉన్నట్టు చూశాడు స్వామి. ఎక్కడ ఆలయం నుంచి వచ్చారు తెలుసా? పంచముఖి ఆంజనేయ స్వామి దేవస్థానం నుంచి వచ్చారు మన రాములు వారు. ఇక్కడ కళ్యాణం చేసుకోవాలి అని అక్కడ వారు ఎంత గొప్పగా చేశారో తెలియదు. మనం ఇక్కడ ఎంత ఆనందంగా స్వామికి భోగ్యంగా మనం చేస్తున్నాం. ఎంత అందంగా ఉన్నాడు చూశారు రాముడు, ఎంత ఆనందంగా ఉన్నారు. ఆ పరివారం అంతా అంత గొప్ప ఆనందంగా ఉన్నారు. ఆ ఆనందాన్ని తిలకించే దానికోసం 2 నేత్రాలను ఇచ్చాడు పరమాత్మ. మరి ఇవాళ రామనామాన్ని సంకల్పం చేసుకునే దానికోసం రాసుకునే దానికి మన శరీరాన్ని ఇచ్చాడు. మన శరీరంలో ఎక్కడైనా రాసుకోవచ్చు కదా, చేతి మీదనే ఎందుకు రాసుకోవాలి? సంశయం కలగలేదా మీకు? ఈ శరీరం మీదనే ఎందుకు? ఈ శరీరం మీద ఎక్కడైనా రాసుకోవచ్చు. టాటూలు అన్ని చోట్ల వేసుకుంటారు కదా. కానీ నేను ఇప్పుడుదాక మీకు రాపిచ్చినటువంటి మూల మంత్ర జపం బీజం ఎందుకు ఇక్కడే రాసుకోవాలి? ఈ అద్భుతమైనటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ధర్మానికి ప్రతీక. ధర్మం ఇచ్చేదాని కోసం ఈ అస్త్రాలు సంతోషంగా ధర్మాన్ని ఇవ్వాలి. ఏదో ఇవ్వాలి ఇవ్వకూడదు అనేటువంటి భావన లేకుండా సంతోషంగా మీరు అడగవచ్చు, ఎన్ని దేవాలయాలకని సంతోషంగా ఇచ్చేది మేము, మాకు వ్యాపారాలు జరగాలి కదా. ఏదో వచ్చారు, మీరు వచ్చారు, అడిగారు, మేము ఇస్తున్నాం, సంతోషంగా ఇక్కడి నుంచి ఇచ్చేది. ఇంకా కొంతమంది మేము కనపడాలితే స్వామి లేడని చెప్తారు. మేము ఒక చోటుకి వెళ్ళాం ఎప్పుడో ఒక సమయంలో, ఆ పేరు వద్దు కానీ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అయ్యా మీ నాన్నగారితో ఒకసారి మాట్లాడదాం, ఫోన్ మాట్లాడిస్తూ అన్నాం. అబ్బాయి పాపం అందులో పెద్ద స్వామి వచ్చారు. స్వామి శేషాద్రి స్వామి అంటే కొద్దిగా అంతో ఇంతో విలువ మేము చెప్పుకుంటాం, మీకు తెలియదేమో కానీ మాకు విలువ ఉందని మేము అనుకుంటూ ఉన్నాం. అంతే. ఉన్నావు తెలియదా అది మాకు తెలీదు. అంటే ఒక షాపు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో కార్యక్రమం నిమిత్తం మేము అడిగేదానికోసం వెళ్ళాలా, ఏదో వారికి చెప్దామని వెళ్ళాం. వెళ్తే పాపం అబ్బాయి మా మీద ఉండేటువంటి గౌరవంతో స్వామి మా నాన్నగారికి ఫోన్ చేస్తాను అన్నాడు. సరే చెయ్య, మాకు లేదు, నేను నా ఫోన్ నుంచి చేస్తాను అన్నా. లేదు మా ఫోన్ నుంచి చేస్తామన్నాడు. సరే ఫోన్ చెయ్యి అన్నా. చేస్తే వెంటనే పాపం ఎత్తాడు ఆయన. పాపం ఏదో షాపుకు ఎవరైనా వచ్చారేమో ఏదో తీసుకునేదానికని తప్పకని ఫోన్ ఎత్తాడు. వెంటనే శేషాద్రి స్వామి వచ్చారు. నాకు తల వస్తుంది, పెట్టే ఫోన్ అన్నాడు. నాకు తల వస్తుంది, పెట్టే ఫోన్. అంతవరకు ఫోన్ ఎత్తాడు, మాట్లాడాడు. ఇక స్వామివారు వచ్చారు అని అంటే వెంటనే ఫోన్ కట్ చేసి తల వస్తుందని చెప్పి పడుకున్నారు. పాపం అబ్బాయి స్పీకర్ ఆన్ చేశాడు. స్పీకర్ ఆన్ చేయకపోతే నాకేం వినిపించదు. స్పీకర్ ఆన్ చేశాడు. పాపం ఏమన్నా చెప్తాడేమో అని. ఇలా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ ఇవ్వనేటువంటి వాడు చెడ్డవాడు కాదు, ఇచ్చేటువంటి వారంతా మంచివాళ్ళు. కొందరు డాంబికం కోసం ఇస్తారు, కొందరు ఏదో చేయాలి అని తపనతో ఇస్తా ఉంటారు. మనం అలాంటి మనకు అవసరం లేదు.
ఎవరు ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా పరమాత్మకు కార్యక్రమం జరగాలి అని సంకల్పం చేస్తే చాలు, ఆ పరమాత్మ ఆ కార్యాన్ని చేసుకుంటాడు ఏదో ఒక రూపంలో. మేము అనుకోలే ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేద్దాము అని, మేము ఎవరు ఆశించాల, కేవలం ఒకరోజు కార్యక్రమం చేసేద్దాం అనుకున్నాం. కానీ మా మనసు అంగీకరించేది ఇట్లాంటి కార్యక్రమాలు. రామ నవమి జరగాలంటే ఎన్ని రోజులు జరగాలి తెలుసా? రాముని పుట్టినరోజు ఎన్ని రోజులు జరగాలి తెలుసా? చెప్పండి, ఎన్ని రోజులు చెప్పండి? 9 days, అవునా? కాదు, ఇంకా చెప్పండి, ఈ సంఖ్య వచ్చేటోది చెప్పండి. 18 రోజులు జరగాలి. రాముని యొక్క వైభవం అలాంటిది, ఈ రామాయణంలో ఉండేటువంటి గొప్పతనం అలాంటిది. రాముడు యొక్క మూలం అలాంటి వాడు, పుంసామోహన రూపుడైన ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక్కరోజు సరిపోతుందా? సుందరకాండ పారాయణం 16 రోజులు చేయాలి. 16 రోజులు తెలిసినా కేవలం ఒక్క కాండం అవుతుంది. ఒక్క కాండంలో ఒక సర్గలో 2 సర్గలో పూర్తిగా వివరణ తెలుసుకోగలుగుతాం. రామాయణాన్ని కేవలం ఇంత అంతలో తెలుసుకునేదానికి వీలు కాలేనటువంటిది. రాముని యొక్క లక్షణాలు ఇంత అంత చెప్పలేనటువంటిది. రాముని యొక్క కథలు ఎంత వైభవం, ఎంత వైభవం! ఆ రామచంద్రమూర్తి వైభవాన్ని మనం ఇక్కడ అనుసంధానం చేస్తున్నాం. 18 రోజులు చేసుకోవాలి. ఎన్ని రోజులు? ఎక్కడ జరుగుతా ఉంది? ఇట్లా జరగట్లేదు. ఏదో ఈ అధమంగా, ఇప్పుడు మనం ఇవాళ చేసింది అధమంగా కేవలం 3 రోజులు చేశాం. ఇంకా కొన్ని చోట్ల 7 రోజులు చేస్తారు, ఇంకా కొన్ని చోట్ల 9 రోజులు చేస్తారు. ఈ రాముడి యొక్క జననం ఎలాంటిదంటే గర్భోత్సవం. అంటే కౌసల్యాదేవి గర్భం ధరించినప్పటి ముందు భాగం 10 రోజులు, జననమై 10 రోజులు, 9 రోజుల కాలం, 18 రోజుల కాలం ఈ ఉత్సవాలు జరగాలి. మిగతా ఉత్సవాలు ఎన్ని రోజులు చేస్తాం మనకు తెలియదు, కానీ రాముని యొక్క వైభవం తెలుసుకునే దానికోసం ఇన్ని రోజులు చేస్తే గాని ఆ రామాయణ యొక్క ఫలితం మనకు కలగదు. ఇవాళ సాయంత్రం మనం చేసుకోబోతున్నాం. సంపూర్ణంగా చేయలేం, కానీ నిన్న కొంత భాగం చేశాం, మొన్న కొంత కార్యక్రమం చేశాం, ఇప్పుడు కళ్యాణ మహోత్సవం కొంత కార్యక్రమాన్ని చేస్తున్నాం. సాయంత్రం యుద్ధకాండ గురించి తెలుసుకోబోతాం. యుద్ధకాండ, దానిలో ఉండేటువంటి సర్గ అంటారు, రామాయణ పట్టాభిషేక సర్గ. దాంట్లో ఉండేటువంటి 123 శ్లోకాలను మనం సాయంత్రం తెలుసుకోబోతున్నాం. కనుక మీరందరూ తప్పకుండా అందరూ రావాలి. వచ్చి ఈ కళ్యాణోత్సవ ఫలితం మీకు ఎప్పుడు కలుగుతుంది తెలుసా? వివాహం అయిపోతేనే అయిపోయిందా? మామూలుగా మీ ఇళ్ళలో వివాహం చేస్తారు కదా, వివాహం అయిపోతే అయిపోయిందా? అమ్మాయిని తిరిగి వాళ్ళకి పంపించి మరి వాళ్ళు తిరిగి 16 రోజుల పండగకు వచ్చి అల్లుడికి అన్ని చేసి పెట్టి, అల్లుడికి వస్తానే ఫస్ట్ ఒక వారం రోజులు బాగా గొప్పగా చేస్తారు. వారం అయినా నుంచి పాపం బాగా చేస్తున్నారు కదా అని అల్లుడు వారం ఒక్కరోజు ఎక్స్ట్రా ఉన్నాడంట. ఎక్స్ట్రా ఉండేసరికి లోపల పాపం పదార్థం వచ్చింది, బాగా చేసి పెట్టారేమో అని అనుకున్నాడంట అల్లుడు. కానీ అత్త ఎలాంటిది, అల్లుడు ఇక్కడే కూర్చుంటే బా ఎట్లా అని అనుకుంది. వెంటనే ఆ ముందు రోజు వరకు వచ్చినటువంటి ఆ నెయ్యి అంతా కూడా ముందు గరిటెలతో వేశారంట. ముందు 16 రోజుల వరకు ఎన్ని చేశారు? గరిటెలతో వేసి నెయ్యిలో నింపేశారు. అడగ ముందే అన్ని కార్యాలు చేశాడు. 17 రోజులు 18 రోజులు చూశారు, వీడే తిష్ట వేసుకుని కూర్చున్నాడు అల్లుడు అని. వెంటనే గరిట కాస్త స్పూన్ అయింది. స్పూన్ అయ్యి ఆ స్పూన్కి వచ్చింది. మరి నెక్స్ట్ అల్లుడు కూడా సామాన్యుడు కాదు కదా, కానీ వెంటనే దాని తర్వాత నుంచి ఏమైంది? వంటింట్లో సామాన్లు ధాబీ 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 అని సామాన్లు సౌండ్ వచ్చేసింది. అంటే ఏమని అర్థం? అల్లుడు బిడ్డలో పోవాలి అని బిడ్డకు సంకేతం ఇస్తూ ఉన్నారు. అంటే ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఎప్పుడు ఎవరు గౌరవింపబడాలో అక్కడ గౌరవింపబడాలి. అలా మేము ఎందుకు చెప్తున్నాము అంటే, ఏదో ఊరికే రామాయణం గురించి చెప్తే మీకు బోరు కొడుతూ ఉంటుంది. ముందే మనం ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయమని చెప్పలే మేము.
చెప్పలేదు కదా చాలా మందికి. చేద్దామా? ఎవరైనా చేద్దామా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దామా? ముందు మీరు చేయండి స్వామి, తర్వాత మేము చేస్తాం. అందరూ స్విచ్ ఆఫ్ చేయండి. ఒక 15 నిమిషాలు స్విచ్ ఆఫ్ చేసి ఆ పరికరాన్ని పక్కన పెట్టండి. మనల్ని నాశనం చేసేటువంటిది పరికరం అది. మనకు నిద్ర రాకుండా చేసేది పరికరం అది. రాను రాను క్రమక్రమంగా మనం ఎంతసేపు నిద్రపోతున్నాం? రాత్రి ఎప్పుడు చూసినా ఎప్పుడో ఆన్ చేస్తే ఆన్లైన్ లో ఉంటారు 1 గంటప్పుడు. నిద్ర రావట్లేదు మనకు. అది జరిపి మామూలుగా పేకాట ఆడుతూ ఉంటారు, ఇట్లా వేస్తూ మన చేతులు కూడా ఫోన్ మీద ఇట్లా వేస్తూ ఉంటారు జరిపి. అలా అయిపోతుంది మన పరిస్థితి. దాని అవసరం లేదు. మనం క్రమక్రమంగా తగ్గించుకోవాలి. ఇక్కడ ఉన్నంత వరకన్నా మీరు ఒక ఆచార్య ముఖ్యంగా మేము చెప్పుకున్నాం కనుక ఆ ఫోన్లు దయచేసి స్విచ్ ఆఫ్ చేయండి. మనం రామ సంకీర్తన చేస్తాం, రామాయణ కళ్యాణ వైభవాన్ని తిలకిద్దాం. ఈ ఉన్నంతసేపు మీ చేతిలో ఆ అక్షతలు ఉన్నంత వరకు మీరు అవన్నీ పక్కన పెట్టి ఫోన్ మాట్లాడుకుంటా అక్షతలు వేయొద్దండి. పక్కన ఉండేటువంటి అమ్మగారు అందరూ కూడా అయ్యి చీర బాగుంది, నగలు బాగున్నాయి, అయ్యో కమ్మలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ కమ్మలు ఏమైనా పూసలు ఇంత బాగున్నాయండి అని అనవద్దండి. మనం మంత్రం మనసులో ఉండాలి. మనసులో చెప్పుకుంటూ చేద్దాం. అందరికి అయిపోయిందా? అందరూ ఆత్మారామం భుజించారా? ప్రసాదాన్ని తీసుకున్నారు అందరూ? ప్రసాదం తీసుకుని శక్తి వచ్చిందా? అందరికి బలం వచ్చిందా? ఒక్కసారిగా 2 సార్లు చేతులు 2 చేతులు పైకెత్తండి. ఇలా చెప్తా 2 చేతులు పైకెత్తండి. జై శ్రీరామ్. సీతారామచంద్ర స్వామీజీ మహారాజుకి. అందరూ కూర్చున్నా ఎత్తట్లేదు. 2 చేతులు ఎత్తాలి. పవన సుత హనుమానికి. అది బాగా బలాన్ని ఇచ్చింది. బాగా తెలుగులు బాగా బలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మంత్రం చెప్పుకుంటూ చాలా భక్తిగా చేయాలి. మీ సంకల్పం ఏదైతే కామ్యం అనుకుంటారో ఆ కామ్యం మన శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవంలో మనం ఇక్కడ కూర్చునే లోపల ఆ సత్కార్యం అనుకోవాలి. మా అమ్మాయికి పెళ్లి కావాలను, మా అమ్మాయికి మంచి వరుడు కావాలను, మంచి ఉద్యోగం రావాలను, ఏదో వచ్చినటువంటి ఉద్యోగం మంచి ప్యాకేజ్ కావాలను, ఇలా మంచిగా కామ్యం అనుకుంటూ పక్కన ఉండేటోళ్ళు చెడిపోవాలనో, ఎదురుంటే ఆవిడతో కొట్లాడాలనో, ఇవన్నీ కాకుండా మంచి సత్సంకల్పం చేత అయ్యా మనల్ని రక్షించేటువంటి వాడివి నువ్వే అనేటువంటి భావన చేయండి. మనకు ఎలాంటి కోరికలు అవసరం లేదు అనే భావన చేస్తూ అది ప్రారంభం చేద్దాం. అందరం ఒకసారి పలుకుదాం. మేము 2-3 సార్లు పలికిస్తాను మీకు. దాని తర్వాత మేము ఇక్కడ ఆరంభం చేస్తాం. మీకు 12-12:30 ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మా వాళ్ళు సెలవిచ్చారు. అంతకు మించి టైం ఇమ్మని స్వామి మీకు కేవలం 12:30 వరకే సమయం ఇచ్చాం మేము. అంతలో కార్యక్రమాన్ని పూర్తి చేయండి, లేదంటే మేము చేసిన పదార్థం అంతా వ్యర్థం అయిపోతుంది అన్నారు. కాబట్టి వీలైనంత వరకు 12:30 ముగించే ప్రయత్నం చేస్తాం. చాలా కార్యక్రమం ఉంది, చాలా చెయ్యాలి. మీరు సహకరిస్తే చేస్తున్నాం, లేదు మనం తొందరగా ముగించేద్దామంటే తొందరగా అన్ని మీ చేతుల్లోనే ఉన్నాయి. చేయాలంటున్నారు మా కమిటీ వాళ్ళు. బాగా చేయండి స్వామి, ఇంత ఖర్చు పెట్టాం, అందరికి భోజనాలు బాగా చేసాం, ఇబ్బంది ఏం లేదు, సాయంత్రం వస్తే కూడా భోజనాలు బాగా పెడతాం అని అంటున్నారు. బాగా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి బాగా చేసుకుందాం. అందరం గట్టిగా మంత్రాన్ని చెప్తాను మీకు. ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాజై నమః. దాని ముందర ఇంకోటి చెప్పాలి కదా, రాముడికి ముందర ఇంకోటి ఎవరు ఉండాలి? అది రావాలి మనలో. ఓం శ్రీ ఒక్కొక్కటి నామం చెప్పిన తర్వాత ఒకటి వేయాలి. ఒక గింజ తీసుకోండి చేతులు, మన హృదయాన్ని దగ్గర పెట్టుకోండి. ఓం హ్రీం క్లీం సీతారామచంద్రాజై నమః. ఓం శ్రీం
సీతారామచంద్రాయ నమః. ఓం హ్రీం హ్రీం క్లీం సీతారామచంద్రాయ నమః. మీరు మనసులో అనుకొని అది వేసుకుంటారండి. మేము ఇక్కడ కార్యక్రమం ప్రారంభం చేసుకుంటాం, మరి లేట్ కాకుండా ఉండాలి కనుక మీరు మనసులో అనుకుంటూ నిదానంగా చేయండి. కళ్యాణ మాంగళదారం అయిపోయి అక్షతారోపణ వరకు రావాలి. అంత నిదానంగా చేయండి. మనసులో నిదానంగా రామచంద్రమూర్తి ధ్యానం చేసుకుంటూ చేయండి. రామచంద్ర స్వామి సీతా కళ్యాణ ఓం శ్రీ నారాయణ సమర్పయామి. ఓం పూర్వోపసంగ ప్రకారేణ యోగ్యతార్థం ధారణం కరిష్యే. పట్టువస్త్రాలు సమర్పించేటువంటి వారు పాకం జమీందారు గారు, వారి కుటుంబ సభ్యులు ఎక్కడ ఆ వేదిక 10 మంది ఫ్రెండ్. ఓం దేవస్య సుప్రదాస్తమాషాస్తే భూయో అభిష్కరణమాషాస్తే
उत्तरां देव यज्ञामाशास्ते यजनेन हविषाशास्ते विश्वं प्रियमाशास्ते तदस्यार्क्यदध्यात् तदस्मै देवारासन्तान् तदस्मै देवो देवेभ्यः प्रगृणते वयमग्नेर्मानुषाः इष्टन्त वीरम् च उभेदनोऽध्या वा पृथिवी अभुन्तस्वादा यगतिर्वामस्वेदम् च नमो देवेभ्यः। श्री सीता लक्ष्मण हनुमत् समेत श्री रामचंद्र स्वामिनः योगक्षेमार्थं राजराष्ट्राभिवृद्ध्यर्थं संकल्पित प्रकारेण श्री सीता रामचंद्र स्वामी तिरुकल्याण महोत्सव काल पट्टु पीताम्बरं समर्पयामि। रोचनो रोचमान వెండి యజ్ఞోపవీతం అలాగే ముత్యాల తలంబ్రాల కార్యక్రమం ఆలిబొట్టు మాంగళ్య వారు మేడ చివరస్తు వారి దంపతులు ఓం సాంగ్రహణ్యాత్యాయతే ఇద్మాం జనతాగం సంగృహ్ణానీతి ద్వారహారత్యేన భవతి చిత్రనక్షత్రం భవతి శోభమాన కళ్యాణ శ్రీరామచంద్ర స్వామి పరిపూర్ణ సమాగరాత్మర్థం నవక్షేమార్థం సంకల్పిత ప్రకారేణ శ్రీ సీతా కళ్యాణ మహోత్సవకాల తిరుమాంగల్యధారణ అక్షతారోపణాంగ స్వామిన పుష్పం ఫలం పత్రం పుష్పం తోయం
రాఘవం దశరథాధ్వజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రక్తదీపం అజానుబాహం అరవిందదలాయతాక్షం రామం విషాదన వినాశకరం నమామి. ఈ భూలోకంలో రామనామానికి మించినటువంటి మంత్రం ఇంకొకటి లేదు అని, ఆ రాముడి యొక్క దైవం, రామునికి మించినటువంటి దైవం ఇంకొకరు ఎవరు లేరు. వినాశకరం నమామి. మనకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి ఏ నామం చెప్పుకోవడం వలన అంటే, మన ఇంట్లో ఎప్పుడైనా కష్టం కలిగింది అనుకోండి, రామ నామాన్ని శ్రీరామ జయం అని రాసుకోవాలి. మరి కేవలం కష్టం వచ్చేస్తేనే సుఖం ఉంటే వద్దా? మనకు సుఖం ఉన్నప్పుడు దేవుడు గుర్తుకురాడు, అవునుగా. సుఖంలో ఉంటే భగవంతుడు గుర్తుకురాడు. కష్టం ఉన్నప్పుడే భగవంతుడు గుర్తుకొస్తాడు. మరి ఆ దుఃఖాన్ని ఇచ్చేటువంటి వాడు వాడే, సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు వాడే. మరి భగవంతుడు మనకేమిచ్చాడు? మన ఈ శరీరాన్ని ఇచ్చాడు కదా పరమాత్మ. ఈ అవయవములు ఎంత బాగా పనిచేస్తాయి. భగవంతుడు ఇచ్చినటువంటి అవయవములతో ఎన్ని రకాలైన ఈ శరీరాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. కానీ దీనిలో ఉండేటువంటి శరీరంలో ఏ లోపం ఏర్పడినా, మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఈ శరీరాన్ని మనం తయారు చేసుకున్నా వెంటనే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేస్తారు. నువ్వు ఇలా నడవకూడదు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అందరికి వచ్చాయి కదా. ఇప్పుడు ఎక్కువ బాధ దేని వల్ల వస్తుంది? రోగాలు ఎక్కువ ఏమున్నాయంటే బీపీ, షుగర్. అన్నిటికంటే ముఖ్యంగా అందరికీ కింద కూర్చుంటే లేలేం, పైన నిలబట్టి కింద కూర్చోలే. ఇది మెయిన్ గా. అయ్యా ఆ మైక్ వాడు ఎవరు నాయన ఆయన? నేను చెప్పే వాడికి ఇష్టం లేనట్టుంది, మైక్ నన్ను బతాయిస్తున్నాడు వాడు. కొద్దిసేపు మైక్ డిస్టర్బ్ చేస్తున్నానా? అడ్డం ఉండాలి. తొందరగా మనం అనుకునేది మర్చిపోతాం మళ్ళా. ఏం చెప్పుకుంటున్నాం చూడండి, మర్చిపోయాం కదా. దాని తర్వాత అది కొద్దిగా విన్నాం. దాని తర్వాత మనం కిందికి వచ్చాం, మోకాల నొప్పుల దగ్గరికి వచ్చాం. ఆ నొప్పులు ఉన్నాయి కనుక అందరం పైన కూర్చున్నాం, అవునా? లేకుంటే కింద కూర్చోవాలి. బాగా కూర్చున్నారు ఎంత బాగా. ఎవరైతే కింద కూర్చున్నారో వారికి ఆరోగ్యం బాగుంది అని అర్థం చేసుకుంటాం. అందుకని అందరూ కింద కూర్చోవద్దండి, ఆ ప్రయత్నం చేయొద్దండి ఎవరు కూడా. సాధారణంగా భగవంతుణ్ణి మనం కోరుకోవాల్సింది మన ఆయుష్ను పెంచమని. మన మానవుని యొక్క ఆయుష్ ఎంత